యేసుక్రీస్తు వారి రత్నానికి శరీరానికి సాదృశ్యమైనటువంటి బలలో చెవేయబోయే ముందల మన హృదయాల్ని మనం ఒక్కసారి వాక్యంలో సమీక్షించుకొని యోగ్యమైన రీతిలో మనం బలలో చేవేద్దామండి. దయచేసి పిల్లలు ఎవరు కూడా తిరగద్దు. రెండోది మాట్లాడద్దు. కొంతమంది పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు, చూడండి, గమనించండి. దయచేసి మాట్లాడద్దు, తిరగద్దండి. అవకాశం ఉంటే వాక్యం చెప్పబోయేటప్పుడు రాసుకున్న అవకాశం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ప్రతిదీ కూడా ఎవరు చెప్పినా సరే ప్రతిదీ రాసుకుంటాను. అది మంచి అలవాటు అని అనుకుంటాను, నేను అందుకని రాసుకుంటాను. దయచేసి అవకాశం ఉంటే రాసుకుందాం నాన్న. చూడండి, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 180వ పేజీలో ఉంటుందన్న. నేను చదువుతాను, చూడండి ఒకసారి. మొదటి 2 వచనాలు నేను చదువుతాను. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండడని యెవోదియను సుంటుకేసును బతిమాలు కొనుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం నాన్న. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ వేశ్య, మీకే వందనములు స్తోత్రములైన మరి ఇప్పటివరకు చక్కగా ఆరాధనలో ప్రభా మీ సన్నిధిని మాతో ఉంచి చక్కగా బలపరిచి నడిపించిన విధానాన్ని బట్టి వందన స్తోత్రం తండ్రి. చదివిన వాక్య లేఖనాలు మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా సహాయం చేయండి అయా. ఈ వాక్యం ద్వారా ప్రభు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మా హృదయాల్ని మీ వాక్య జీవజలబలతో నింపండి ప్రభా తండ్రి అయా. మీ ఉజ్జీవాన్ని మాలో నింపండి దేవ, సహాయం చేయండి. మేమెవరం కూడా ఖాళీ హృదయాలతో గృహాలకు వెళ్ళడం కాదు కానీ ప్రభా, మీ జీవం గల మాటలు నింపుకొని ఈ దేవుడు నన్ను దర్శించాడు, మాట్లాడానని ఆ స్పర్శ కలిగి వెళ్ళడానికి సహాయం చేయండి. నిలబడ్డ ప్రభు మీ దాసుడు నేను ఒట్టివాడిని, అల్పుడును, బలహీనును, చేతగాని వాడిని ప్రభా అయా తండ్రి. ఈ చేతగాని వాడిని ప్రభా తండ్రి మీ కలువు చాటున మరుగుపరిచి మీ నోడుబురుగా వాడుకొని అయా మీ మాటల్ని మాకు వినిపింపచేసి నన్ను బలపరిచి నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. చదివినటువంటి వాక్య భాగంలో నాన్న, ఇది ఫిలిప్పీయులు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉండి రాయబడినటువంటి మాటలు ఇవి. చెరసాల్లో ఉండి కూడా తను కట్టినటువంటి సంఘాల పట్ల తనకి ఎంతటి ప్రేమ కనపరుస్తున్నాడో, ఎంతటి ఆసక్తి కలిగి ఉన్నాడో, ఎంత జ్ఞాపకం పెట్టుకుంటున్నాడో మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఇక్కడ రాసేబడినటువంటి మాటల్లో నాన్న ఒక మాట ఏముందంటే, ప్రభువునందు స్థిరులై ఉన్నాడని చెప్పబడి ఉంది. అంటే మనము ప్రభువునందు ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. ఏ విషయాల్లో స్థిరంగా ఉండాలో ఈ 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పాడు. ఇందు ముందు నేను ఒక విషయం మీ మందికి తీసుకొచ్చాను. నేను ఏ విషయం తీసుకొచ్చానంటే 4వ విషయం చెప్పాను నేను. ఏమనంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మళ్ళా చెప్పుదును ఆనందించుడు అనే విషయాన్ని ఇందు ముందు నేను చెప్పినట్టు గుర్తు నాకు. అంటే ప్రభువునందు ఆనందించే విషయంలో మనము స్థిరంగా ఉండాలి. అంటే లోకంలో ఆనందిస్తున్నామా, క్రీస్తును ఆనందిస్తున్నామా అనే విషయాన్ని ఇంత ముందు మనం ధ్యానం చేశాం. ఈ చదివినటువంటి వాక్య భాగంలో నాన్న మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వచనాలలో ఈ 2వ వచనంలో ఒక మాట చెప్పబడి ఉంది. ఏంటంటే, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండడని యువోదయను సంకుటేసిన బతిమాలు కొనుచున్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎంత బతిమలాడుకొని చదువుతున్నాడు చూడండి. ఎక్కడుండి బతిమలాడుకుంటున్నాడంటే, జైల్లో ఉండి ఇక్కడ ఉన్నటువంటి సంఘములో ఉన్న వాళ్ళని బతిమలాడుకుంటున్నాడు. అతను ఉన్నదే జైల్లో ఉన్నాడు, హింసింపబడుతూ ఉన్నాడు, ఓకేనా, నానా వేదన పడుతూ ఉన్నాడు. అంత వేదనలో కూడా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంఘములో ఉన్నటువంటి సంఘ విశ్వాసుల్ని బతిలాడుకుంటూ ఉన్నాడు. బతిలాడుతూ చెబుతున్నాడు, రిక్వెస్ట్ మ్యాన్లో చెబుతున్నాడు. ఎలా చెబుతున్నాడంటే, ప్రభువునందు ఏక మనసు కలిగి ఉండండి. కాబట్టి ప్రభువునందు ఏక మనసు కలిగేటువంటి విషయంలో మనం స్థిరంగా ఉండాలి.
కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ఏమిటంటే ప్రభువునందు ఏక మనసు కలిగి ఉన్నటువంటి విషయంలో మనం స్థిరంగా ఉండాలి. ప్రభువునందు ఆనందించే విషయంలో స్థిరంగా ఉండాలి. తర్వాత 8వ వచనం చూడండి ఒకసారి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి అపవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యాస ఉంచుకొనిడి. ఈ విషయాల్లో మనం స్థిర మనసు కలిగి ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఏటి విషయంలో అంటే మన ధ్యానం చేసే విషయంలో మనము స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఏమేమి ధ్యానం చేయాలో కూడా పై వచనాలు చెప్పబడ్డాయి. వీటిలో మనము స్థిర మనసు కలిగి ఉండాలి. 1, ఏక మనసు విషయంలో స్థిరంగా ఉండాలి. 2, ప్రభువును ఆనందించే విషయంలో మన స్థిర మనసు కలిగి ఉండాలి. 3, ఏవి పవిత్రమైనయో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి కలిగియో వాటి యందు మనం ధ్యానం ఉంచుకోవాలి. వాటి యందు మనం స్థిరంగా మనసు కలిగి ఉండాలి. ఇంకా కొంచెం చూస్తే 12వ వచనంలో చూస్తున్నానా, 11వ వచనంలో నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉన్న నెరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదును. ప్రతి విషయములో అన్ని కార్యములోనూ కడుపు నిండుటకు, ఆకలి కొని ఉండటకు, సమృద్ధి కలిగి ఉండటకు, లేమి కలిగి ఉండటకు నేను నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఈ విషయాల్లో కూడా మనము స్థిర మనసు కలిగి ఉండాలి. సంతృప్తి కలిగి ఉండే విషయంలో కూడా మనము స్థిర మనసు కలిగి ఉండాలి. 4 ప్రాముఖ్యమైన విషయాలన ఏక మనసు కలిగి ఉండే విషయంలో మన స్థిర మనసు కలిగి ఉండాలి. ప్రభువునందు ఆనందించే విషయంలో మన స్థిర మనసు కలిగి ఉండాలి. 3, ధ్యానించే విషయంలో మన స్థిర మనసు కలిగి ఉండాలి. తృప్తి కలిగి జీవించే విషయంలో మనము స్థిర మనసు కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు సంఘానికి రాసుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే 4 విషయాలు కాదు కానీ మీ ముందుకు నేను ఒక విషయం తీసుకొస్తాను. 2వ వచనం ఒకసారి ధ్యానం చేద్దాం. 2వ విషయంలో మొట్టమొదటి తను ఏం చెప్పాడంటే ప్రభువునందు ఏక మనసు కలిగి ఉండాలి. వన్నెస్ ఆఫ్ ద మైండ్ అని ఉంటుంది. కాబట్టి ఏక మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ రోజున వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, లేదా కుటుంబ జీవితంలో కానివ్వండి, లేదా పరిచర్య జీవితంలో కానివ్వండి, మినిస్ట్రీ లైఫ్లో కానివ్వండి, మనకి బాగా లోపించినది ఏమిటంటే ఏక మనసు లోపించింది మనకి. అందుకనే అపోస్తలుడైన పౌలు తను రాసిన పత్రికల్లో చాలా చోట్ల సంఘాలని ఏమని బతిలాడుకుంటాడంటే బతిలాడి చెప్పుకుంటాడు, వేడుకుంటూ చెప్తాడు, మా ప్రియ సహోదరులారా, సహోదరులారా అని బతిలాడుకుంటూ చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఏక మనస్సు కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి. ఎందుకు తను బతిలాడుకుంటూ చెప్పాల్సి వచ్చిందంటే, జైల్లో ఉండి కూడా ఎందుకు వేడుకోవాల్సి వచ్చిందంటే, ఈ రోజున సంఘాలు లోపించినటువంటి అతి ప్రాముఖ్యం ఏదంటే ఏక మనసు. ఏక మనసు లేదు. ఎందుకు సంఘాలు విస్తరింపబడడం లేదు, సంఘములు ఎందుకు ఉజ్జీవం ఉండడం లేదు, విశ్వాసులకు జీవితంలో ఎందుకు ఉజ్జీవం ఉండడం లేదు, దేవునికి శక్తిని ఎందుకు ఆశ్రయించలేకపోతున్నారు, ఎందుకు నామకాస్త క్రైస్తవుల్లాగా విశ్వాసుల్లాగా ఉండిపోతున్నాము, ఎందుకు దేవుని యొక్క కార్యాలని సంఘములో కానీ మనకి వ్యక్తిగత జీవితంలో కానీ ఎందుకు చూడలేకపోతున్నామంటే దిర్ ఈజ్ వన్ రీజన్, ఒకటే ఒక కారణము, ప్రధానమైన కారణం ఏమిటంటే మనందరి జీవితాల్లో కూడా విశ్వాస జీవితాల్లో ఆనాటి కాలం నుంచి అపోస్తలుడైన పౌలు గారి కాలం నుంచి ఈనాటి వరకు కూడా మన జీవితాల్లో మన సంఘాలలో లోపించినటువంటి ఒక లోపం ఏమిటంటే ఏక మనసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సంఘాలు లేనటువంటిది, ఆ సమస్యతో కొట్టిమిట్టాడుతున్నటువంటి ఒక సమస్య ఏమిటంటే ఏక మనసు. దెర్ ఇస్ నో వన్నెస్ ఆఫ్ ద మైండ్. ఏక మనసు లేదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే వీ షుడ్ హ్యావ్ వన్నెస్ ఆఫ్ ద మైండ్, వన్నెస్ ఆఫ్ ద లవ్. ఏక ప్రేమ, ఏక మనసు మనకు ఉండాలి. ఈ రెండు మనకి లేపుంచినాయి. అందువల్ల ఇక్కడ ఏమంటామంటే వన్ మైండ్, వన్ థాట్, వన్ పర్పస్. వీ షుడ్ హ్యావ్ వన్ మైండ్, వన్ థాట్, వన్ పర్పస్. ఒక విశ్వాసి ఒకే మనసు కలిగి ఉండాలి, ఒకే ఆలోచన కలిగి ఉండాలి, ఒకే ఉద్దేశం కలిగి ఉండాలి. ఒకే మనసు, ఒకే ఆలోచన, ఒకే ఉద్దేశం. అది క్రీస్తు అయి ఉండాలి. అది క్రీస్తు అయి ఉండాలి. మనం క్రీస్తుని పక్కన పెట్టి మన ఆలోచనలోకి, మన ఉద్దేశాల్లోకి, ఓకేనా, మన మనసులోకి లోకాన్ని తీసుకొచ్చేస్తున్నాం. ఎప్పుడైతే మన జీవితాల్లో క్రీస్తుకి స్థానం ఇవ్వకుండా మన ఆలోచనలోను, మన మనసులోను, మన ఉద్దేశాల్లో లోకానికి, శరీరానికి
శరీరేచ్ఛలకి మనం స్థానం ఇస్తున్నామో మనకి క్రైస్తవ్యం అనేటువంటిది లేదా విశ్వాస జీవితం అనేటువంటిది భ్రష్టుపట్టిపోతుంది. దేవుడు మన విశ్వాసం చూసి ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ ఉదయకాలమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 146 పేజీలో ఉంటుంది. చూడండి ఒకసారి, 146. మొదటి కొరింథీయులకు 10వ వచనం నాన్న నేను చదువుతాను చూడండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలనియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నిధులై ఉండవాలనియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని బతిలాడుకుంటున్నాడు. వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాడేమో, వాళ్ళ గడ్డం పట్టుకుంటున్నాడేమో, వాళ్ళ చేతులు పట్టుకుంటున్నాడేమో. ఎలా వేడుకుంటున్నాడో తన పరిచయం చేసిన సంఘములో లేదా తను కన్నటువంటి సంఘములో తన కళ్ళెదుట ఏక మనసు లేకుండా, ఏకతాత్పర్యం లేకుండా ఒకేనైనా కొట్టుకొని చస్తూ ఉండంటే, కక్షలు కార్పణ్యాలతో చచ్చిపోతూ ఉండంటే, విభేదాలు కలిగి జీవిస్తూ ఉండంటే ఎంత బాధ వేస్తుందో, ఎంత దుఃఖం వేస్తుందో. అందుకనే ఆ బాధతో, ఆ దుఃఖంతో అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే సంఘములో ఉన్న విశ్వాసుల్ని వేడుకుంటున్నాడు. ఆయన సంఘములో ఉన్న విశ్వాసుల్ని బతులాడుకుంటున్నాడు. రే, కొట్టుకోవాకండ్రా, మీ మధ్య కక్షలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, విమతములు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొట్టుకొని చావాకండి, ఏక మనసు కలిగి జీవించండి. వీ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ మైండ్, వన్ థాట్, వన్ పర్పస్. మనం ఒక మనసుతోనూ, ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశంతో మన జీవితాల్ని మనం ముందు కొనసాగిద్దాం. చూడండి, ఇంకో మాట నేను ముందుకు చూపిస్తాను. నేను ఓకేనేనా? 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అక్కడే ఉంటుంది చూడండి నాన్న. 3వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. 3:3 నాన్న నేను చదువుతాను చూడండి ఒకసారి. చదువుతాను చూడండి. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యుల రీతిగా నడుచుకునేవారు కారా? కాబట్టి ఇక్కడ ఏమని చెబుతాడంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మీలో ఇవి ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ మీలో ఇవి ఉన్నాయి. ఏవి ఉన్నాయంటే అసూయ ఉంటుంది, కలహాలు ఉంటున్నాయి. అందువల్లనే మీరు ఏక మనస్సు కలిగి, ఏకతాత్పర్యం కలిగి, ఏకభావం కలిగి జీవించడం లేదు. ఎందుకు మీలో వన్నెస్ ఆఫ్ ద మైండ్, వన్నెస్ ఆఫ్ ద లవ్ ఎందుకు ఉండడం లేదంటే అది లోపించడానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తుంది ఏమిటంటే మీలో అసూయ ఉన్నది, మత్సరము ఉన్నది. అసూయ, మత్సరము ఉన్నది, కలహాలు ఉన్నాయి మీలో. ఈ అసూయ, మత్సరము మన జీవితాల్లో కలిగి ఉండి శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నాం. పైకి విశ్వాసులమే, కానీ మన బ్రతుకంతా కూడా, మన జీవితం అంతా కూడా అవిశ్వాసుల వలె జీవిస్తూ ఉన్నాం. శరీరానుసారులు ఎలా జీవిస్తారో అలా జీవిస్తున్నాం. మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. లోకములో ఉన్న అన్యుల కన్నా కొంతమంది విశ్వాసులు, అందరు కాదు, కొంతమంది విశ్వాసులు చాలా అన్యాయంగా, అక్రమంగా జీవిస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం జీవిస్తారో వాళ్ళ జీవితాలు మనం పరిశీలన చేసినప్పుడు వీళ్ళకన్నా అన్యులే నయమేమో అనిపిస్తుంది. మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నాను. నేను కొంతమంది యొక్క విశ్వాసుల జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వీళ్ళు కూడా విశ్వాసులేనా? మరి క్రీస్తుని కలిగి ఉండి ఆయన మీకోసం ప్రాణం పెడితే మరి ఒక మనసు కలిగి ఉండాల్సిన పోయి, మరి కలిసి జీవించాల్సింది పోయి, అసూయతో, కలహాలతో, స్వార్థంతో కొట్టుకొని చేస్తున్నారేంటి వీళ్ళు? ఆయన రక్తాన్ని, ఆయన శిలువ మరణంని వీళ్ళు వ్యర్థం చేయిస్తున్నారే. మరి ఈయన యేసుక్రీస్తు వారిని అపహాస్యం చేస్తున్నారా? వీళ్ళని యేసుక్రీస్తు వారిని దుఃఖపెడుతున్నారా వీళ్ళని అనిపిస్తున్నది. దయచేసి గమనించండి. ఒకవేళ ఇప్పటి వరకు మనము
ఏ జాబితాలో ఉన్నామో అసూయ పరులుగా ఉన్నామేమో. ఒకవేళ జ్ఞాపం చేసుకోండి, ఏ జాబితాలో ఉన్నాం? అసూయ పరుల జీవితాల్లో ఉన్నామేమో. ఈ అసూయ అనేటువంటిది ఈరోజు పుట్టింది కాదు. ఇది ఈ సృష్టి పుట్టినప్పుడే ఇది ఉంది. ఈరోజు కొత్తగా సంఘాల్లో పుట్టింది కాదు. ఇది యేసుక్రీస్తు వారి యొక్క ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనం మీద ఆశపడ్డాడు. అసూయ కలిగింది అతనికి. అసూయ కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఒక తిరుగుబాటు చేస్తాడు. అసూయ అక్కడ పుట్టింది. కాబట్టి ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ యేసుక్రీస్తు వారి మీద లేదా తండ్రి మీద తిరుగుబాటు చేసినప్పుడు తండ్రి లూసిఫర్ని ఎక్కడన్నా అధపాతాళానికి తోసివేయడం జరిగింది. అతను సాతానుగా మారిపోయాడు. దేవదూతలలో ప్రధాన దూత అయిన లూసిఫర్ సాతానుగా మారిపోయాడు. కాబట్టి ఈ అసూయ అనేటువంటిది దైవిక లక్షణం కాదది, అది సాతాను లక్షణం, అపవాదిక లక్షణం. ఎవరి హృదయాల్లోనైతే ఎవరి జీవితాల్లోనైతే అసూయ కలిగి జీవిస్తామో మనం, వాళ్ళు దైవ సంబంధమైన వాళ్ళు కాదు, విశ్వాసులు కానే కాదు, క్రీస్తు సంబంధులు కాదు. నేను క్రీస్తును వెంబడిస్తాను అని చెప్పడం అనేది అది అబద్ధము, వేషధారణ. అది వాళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారంటే పైకి భక్తిపరులా కనిపిస్తూ లోపల అసూయని పెట్టుకొని అపవాదిని వెంబడిస్తూ ఉన్నారు. అపవాది సంబంధమైన క్రియలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని భ్రష్టత్వానికి అప్పగించుకుంటున్నారు. నిజమది. కాబట్టి లూసిఫర్ అసూయ కలిగి తండ్రి మీద తిరుగుబాటు చేసినప్పుడు తండ్రి లూసిఫర్ని అధపాతాళానికి నెట్టివేస్తాడు. అతను సాతాను, అపవాదిగా మారిపోయాడు. కాబట్టి అసూయ అనేటువంటిది అపవాది యొక్క లక్షణం అది. కాబట్టి మనం జ్ఞాపం చేసుకుందాం నాన్న, మనము అసూయ పరులుగా ఉన్నామేమో లేదా అసూయ బాధితుల్లాగా ఉన్నామేమో. మనం ఈ మాట వినే ఉంటాం కదా. ఏ మాట? తుఫాను బాధితులు. విన్నారా? తుఫాను బాధితులు, భూకంప బాధితులు, సునామీ బాధితులు. విన్నారు కదా. భూకంప బాధితులు ఎలా ఉంటారు? సునామీ బాధితులు ఎలా ఉంటారు? నానా బాధలు పడి ఉంటారు కదా, మొత్తం పోగొట్టుకుని ఉంటారు కదా. కాబట్టి సంఘములో కొంతమంది లేదా కుటుంబంలో కొంతమంది, విశ్వాసంలో కొంతమందిన అసూయ బాధితులై ఉంటారు. ఏ విధంగా అయితే సునామీ బాధితులాగా, భూకంప బాధితులాగా, తుఫాను బాధితులాగా ఉన్నారో, ఒకవేళ మనము కూడా ఇక్కడ కూర్చున్నటువంటి విశ్వాసంలో ఎవరైనా సరే అసూయకి బాధితుడు అయి ఉన్నాడేమో. బాధింపబడినవాడు, అసూయ చేత బాధింపబడినవాడు. మీరున్నారో లేదు నాకు తెలియదు, కానీ నేను అసూయ చేత బాధింపబడినటువంటి వాడినే. ఆ విక్టిమ్నే నేను కూడా. ఆ విక్టిమ్లో నేను ఒకడిని. నేను మాత్రమే కాదు యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఎంతోమంది దైవ సేవకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, ఈ అసూయకి గురైనటువంటి వాళ్ళే, బలైనటువంటి వాళ్ళే, నష్టపోయినటువంటి వాళ్ళే. అయితే ఎవరైతే క్రీస్తును ఆనుకొని జీవిస్తారో, క్రీస్తు మీద ఆధారపడి జీవిస్తారో వాళ్ళు జయ జీవితం కలిగి ఉన్నారు. వాళ్ళు జయించారు. వాళ్ళు చూడండి, నేను ఒక మాట చూపిస్తే ముందుకెళ్తాను నాన్న. మార్క్స్ సువార్త 15వ అధ్యాయం. మార్క్స్ సువార్త 15వ అధ్యాయం. 47 నాన్న. ఒక్క నిమిషం నాన్న. మార్క్స్ సువార్త 15వ అధ్యాయం 47 నా పేజ్ 47 9-10 వచ్చిన చదువుతాను. చూడండి ఒకసారి. నేను చదువుతాను. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకొని. ఇక్కడ యేసుక్రీస్తు వారిని సిలువకు ఎందుకు అప్పగించారంటే అసూయ. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులకు కానివ్వండి, పరిచర్యలకు కానివ్వండి, శాస్త్రులకు కానివ్వండి, వీళ్ళందరికీ యేసుక్రీస్తు వారి మీద అసూయ. ఈ అసూయ చేతనే అబద్ధ సాక్ష్యములు కల్పించుకొని యేసుక్రీస్తు వారిని హింసించి ఆయనకి కలువరి శిలువకు అప్పగించేశారు.
కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా అసూయకు గురయ్యాడు. ఆయన అసూయకు గురైనాడు. అతను కూడా, యేసుక్రీస్తు వారు కూడా అసూయ చేత బాధింపబడిన వ్యక్తే. అయితే ఎక్కడ కూడా నోరు మెదపలేదు, అసలు ఎక్కడ కూడా నోరు మెదపలేదు. వదుగు తాబడినటువంటి గొర్రె పిల్ల మౌనంగా భరించాడు ఆయన. ఎందుకు తెలుసా? ప్రేమ. ప్రేమ, క్రీస్తు ప్రేమది, క్రీస్తు ప్రేమ. ఈ రోజున సంఘాలలో ఉండవలసినటువంటి ఆ క్రీస్తు ప్రేమ కనబడడం లేదు. అసలు ఆ ప్రేమ, యథార్థమైన ప్రేమ కనబడడం లేదు. అది కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సంఘ పరిచర్యలు కావచ్చు, ఆ యథార్థమైన ప్రేమ కనబడడం లేదు. అసూయ మనిషిని చంపేస్తుంది, మనిషిని చంపేస్తుంది, పరిచర్యని చంపేస్తుంది, జీవం లేకుండా నిర్జీవం చేస్తుంది అది అసూయ అనేటువంటిది. ప్రేమ బతికిస్తుంది, ప్రేమ బతికిస్తుంది, ప్రేమ ప్రాణం పోస్తుంది, ప్రాణం పెడుతుంది ప్రేమ. అలాంటి ప్రేమని మనం వదిలేసి అసూయను కలిగి అసూయతో చచ్చిపోతున్నాం మనం. రకరకాల విధాలైన అసూయలు, మనకి రకరకాల మచ్చడం మనకు ఉంటుంది వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో. ఇక్కడ చూస్తే ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరి. యేసును ఎందుకు అప్పగించారంటే అసూయ చేత అప్పగించారు. అక్కడ యేసుక్రీస్తు వారినే వాళ్ళు అసూయ చేత అప్పగిస్తే విశ్వాసులైన మనం ఏ పార్టీ వారం? కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో అసూయకి మనం గురైనటువంటి వారమే. ముఖ్యంగా ఎవరైతే క్రీస్తునందు నిలిచి ఉంటారో, లేదా దేవుని యొక్క దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుని యొక్క మాట ప్రకారం లైన్ గీసి జీవిస్తారో వాళ్ళ మీద ఈ దాడి ఎక్కువగా ఉంటుంది. లోకంలో కలిసిపోయే వారి మీద దాడి ఉండదు అసలుకి. లోకానుసారంగా జీవించే వారి మీద ఈ అసూయ పరుల యొక్క దాడి ఉండదు అసలుకి. ఎవరైతే క్రీస్తు మార్గంలో జీవిస్తారో, క్రీస్తు కోసం బతుకుదాము, చచ్చిపోతే క్రీస్తు కోసం చచ్చిపోదాంరా, ఈ లోకంలో ఉన్నంతకాలం అలా బతుకుదామని నిశ్చయించుకుంటారో, ఆ మార్గంలో ఎవరైతే పయనిస్తారో వాళ్ళ మీద అసూయ పరులకు దాడి విపరీతంగా ఉంటుంది. అందుకు ఉదాహరణ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, ఒక దావీదుని జ్ఞాపకం చేసుకోండి, ఒక యేసేపుని జ్ఞాపకం చేసుకోండి, లేదా అపోస్తలుడైన పౌలుని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా వీళ్ళందరూ కూడా అసూయ బాధితులే, అసూయకు గురైనటువంటి వారే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు వీళ్ళని ఎవరిని కూడా చెయ్యి విడిచిపెట్టలేదు. వాళ్ళు బ్రతుకు దినములన్నీ కూడా ఈ లోకంలోను పరలోకములో వాళ్ళకి తోడై ఉన్నాడు, వాళ్ళకి నడిపించి ఉన్నాడు. కాబట్టి మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం వీ షుడ్ హ్యావ్ వన్నెస్ ఆఫ్ ద మైండ్, వన్నెస్ ఆఫ్ లవ్. మనము ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగి, ఏక ప్రేమ కలిగి జీవించాలి. అలా జీవించకపోవడానికి కలిగిన కారణాల్లో మొట్టమొదటి కారణం ఏమిటంటే అసూయ మనలో ఉన్న ఏక మనసుని చెడగొడుతుంది, పాడు చేస్తుంది. ముందుకు వెళ్దాం నాన్న. చూడండి ఒకసారి అసూయ ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. చూడండి, అసూయ మచ్చడం అనేటువంటిది సాతాను లక్షణం అండి. ప్రేమ అనేటువంటిది దైవిక మనసు. కాబట్టి మనం ఏ మనసు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మనలో ఎక్కడన్నా ఏ మూలైనా దేని విషయమైనా సరే మచ్చడం ఉన్నట్లయితే, అసూయ ఉన్నట్లయితే, ఆ మనసు సాతాను మనసు, అపవాది మనసు. ఒకవేళ ప్రేమించే మనసు ఉంటే అది దైవిక మనసు, క్రీస్తు యేసు వారి మనసు. అది మనం ఏ మనసు కలిగి ఉన్నామో చూడండి ఒకసారి నాన్న. ఓకేనా? ప్రేమ బతికిస్తుంది, మచ్చలను చంపేస్తుంది. ప్రేమ మనకున్న సమస్యలన్నింటినీ ఓర్చుకుంటుంది, సహిస్తుంది. మచ్చరము అసూయ ఏం చేస్తుందంటే ఓర్చుకోదు, పగబడుతుంది, మన మీద పగబడుతుంది, దాడి చేస్తుంది. ప్రేమలో జాలి, దయ, కనికరం ఉంటాయి. మచ్చరములో కాఠిన్యం ఉంటుంది. హృదయము కాఠిన్యం అయిపోతుంది, హృదయము బండబారిపోతుంది, మొద్దుబారిపోతుంది. ఆ అసూయ కలిగిన వాళ్ళలో జాలి, దయ ఏమీ ఉండవు, అసలుకే కనికరము ఏమీ ఉండవండి. బండ హృదయం అవుతుంది, రాతి హృదయం అవుతుంది వాళ్ళది. కేవలం ప్రేమించే వారి హృదయంలోనే
ప్రేమ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రేమలో నీతి నిజాయితీలు ఉంటాయి. మత్సరములు ఏముంటాయంటే కుటిలత్వం ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద కుట్రలు కుసంతరాలే. ఆ అక్క మీద ఈ అక్క, ఈ చెల్లి మీద ఆ చెల్లి మీద, ఈ తమ్ముడి మీద ఆ తమ్ముడు, ఆ తమ్ముడి మీద ఈ తమ్ముడి మీద, ఆ అన్న మీద ఈ అన్న, ఈ అన్న మీద, ఇవే కుట్రలు కుట్రంతాలే. రెండో మార్గమే లేదు అసలుకి. అరే మనం భూమి మీద బతికే కొద్ది కాలములలో ఇంత దౌర్భాగ్యంగా మనం బతుకుతున్నాం, భ్రష్టత్వంలో బతుకుతున్నాం మనం. అసలుకి మనం ఈ భూమి మీద శాశ్వతం అనుకుంటున్నామో ఏంటో మనకు అర్థం కావటం లేదు. అరే ఈ కొద్ది కాలం బతికేటువంటి ఈ మట్టి జీవితాలకి, అంతలోనే కనబడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి వంటి బతుకులకి అవసరమా మన జీవితాలకి? అరే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే ప్రేమను పంచడానికి వచ్చాడు. ఆయన ప్రేమను పంచడానికి వచ్చిన యేసుక్రీస్తు వారి మీద ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకేయులు ఏం చేశారంటే అసూయతో మరణానికి అప్పగించారు ఆయన్ని. ఈ రోజున విశ్వాసాల జీవితాలు కానీ, లేదా సంఘంలో ఉన్న పరిస్థితులు కానీ, కుటుంబంలో ఉన్న పరిస్థితులు కానీ అదే అలానే ఉన్నాయి. ఈ రోజున కుటుంబములు విడిపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళ మధ్య ఉన్న అసూయ కావచ్చు, వాళ్ళ మధ్య ఏక మనసు ఉండడం లేదు, ఏకాత్మ ఉండడం లేదు. అందుకని గొడవలు, తగాదాలు, పోట్లాటలు ఇంకా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రతి నీచ కార్యం అండి యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. ఎక్కడైతే అసూయ కలహములు ఉంటాయో అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుందంట. ఎక్కడైతే అసూయ కలహములు ఉంటాయో అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుందంట. మన కుటుంబాల్లో ఇన్ని నీచ కార్యములు జరుగుతూ ఉన్నాయో, మన సంఘాల్లో, మన వ్యక్తిగత జీవితంలో కారణం ఏమిటంటే మన హృదయంలో గూడు కట్టుకుపోయినటువంటి అసూయ, ఆ మచ్చరము. మనకున్నటువంటి శరీర కార్యములలో అతి భయంకరమైన శరీర కార్యం ఏమిటంటే మచ్చరం అది. ప్రేమలో జీవం ఉంటుంది. ప్రేమలో జీవం ఉంటుంది. ఆ మచ్చరములో, అసూయలో శాపనార్థాలు ఉంటాయి. శాపమే. చాలామంది విశ్వాసులు కూడా వాళ్ళని వీళ్ళని శపిస్తూ ఉంటారు. వాళ్ళని వీళ్ళని ఏదో ఒకటి తోలనాడుతూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, లేదా హీనపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు, లేదా ఒక వ్యక్తి గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉంటారు. లేనటువంటి పాజిటివ్ని మొత్తం నెగిటివ్గా కన్వర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటి చేస్తా? అసూయకు ఉన్నటువంటి రోగం అది, జబ్బది. ఏ వ్యక్తి యొక్క జీవితంలో, ఏ విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి మచ్చరం కలిగి ఉంటాడో, అసూయ కలిగి ఉంటాడో అది అతన్ని చంపేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంగా చంపేస్తుంది. ఈ లోకంలో అతని భ్రష్టత్వానికి అప్పగిచ్చేస్తుంది. నిజమది. ప్రేమలో క్షమాపణ ఉంటుంది. అయితే ఆ అసూయలో పగా ప్రతీకారాలు ఉంటాయి. నేను 1-2 ఉదాహరణలు చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి ఒకసారి. 1-2 ఉదాహరణలు చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. ఆదికాండం నేను 1-2 ఉదాహరణలు చెప్పేసి నేను ముందుకు వెళ్తాను నాన్న. ఆదికాండం మనకు తెలిసినటువంటి విషయాలే. 4వ అధ్యాయం 9వ వచనం నాన్న. యెహోవా నీ దేవుడని హేబోలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతన్ని ఎరుగును, నా తమ్ముడికి నేను కావలి వాడనా నేను. ఇక్కడ ప్రవీణ యేసుక్రీస్తు వారు నాన్న కయ్యూను అడిగినప్పుడు కయ్యూను హేబేలు తమ్ముడైన హేబోల్ని ఎందుకు చంపాడంటే అసూయ వల్లనే. అరే నా అర్పణలు ఏమన్నా దేవుడు అంగీకరించడం లేదు, నా తమ్ముడేంటి హేబేలు యొక్క అర్పణలు అంగీకరిస్తున్నాడు, నాలో లేనిదేంటి వాళ్ళు ఉన్నదేంటి అని చెప్పి అతను అసూయతో తన తమ్ముడిని చంపేస్తాడు. ఇప్పుడు తనలో లేనిదేంటి, తమ్ముడైన హేబేలు ఉన్నదేంటి అనేది గమనించాలిగా. అది ఎవరు తప్పది? కయ్యూను తప్పు. దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకొని యేసయ్యా వాడు ఎందుకు అంగీకరించావు, నాది ఎందుకు అంగీకరించలేదు అని పాదాలు పెట్టుకొని బతుకులాడుకొని ప్రార్థన చేసుకొని తెలుసుకొని తన బతుకుని దిద్దుకోవాల్సిన బాధ్యత అవుతుంటే కయ్యూంది. అది చేయకపోగా, తన జీవితాన్ని తన బతుకుని దిద్దుకోకపోగా మత్సరముతో తమ్ముని చంపేశాడు. అందుకని మత్సరము చంపేస్తుంది, ప్రేమ బతికిస్తుంది. చూడండి, నేను ఇంకో మాట చెప్పేసి ముందుకెళ్తాను. నేను ఆదికాండం చూడండి 37వ అధ్యాయం నాన్న. 37వ అధ్యాయం చూస్తే ఇక్కడనే యోసేపు కనిపిస్తాడు. వాళ్ళ అన్నలు అతన్ని కొట్టి గోతులేసి హింసించారంటే అసూయ వల్లనే. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి. 11వ వచనం నాన్న, 37:11.
ఆ, ఆ, ఆ. చూడండి, అతని సహోదరులు అతని యందు అసూయపడ్రి. ఎందుకు అసూయపడ్డారు? ప్రేమించాల్సిన అన్నలు ఒక మనస్సు కలిగి ఉండి, ఒక తాత్పర్యం కలిగి ఉండి, కలిసిమెలిసి జీవించాల్సినటువంటి వాళ్ళు, ఒక కుటుంబ సభ్యులు ప్రేమను పంచుకోవాల్సిన వాళ్ళు. ఏమైంది ఆ ప్రేమ? ఆ ప్రేమ వాళ్ళలో చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందంటే వాళ్ళలో అసూయ ఉన్నది కాబట్టి. అసూయ ప్రేమను లేకుండా చేస్తుంది, మనిషిని గుడ్డివాడిని చేస్తుంది, ఆత్మీయ గుడ్డివాడిని చేస్తుంది. మనం ఏమి చేస్తున్నామో, ఏమి మాట్లాడుతున్నామో, ఎలా జీవిస్తున్నామో గ్రహించలేనటువంటి మూర్ఖమైన స్థితిలోకి తీసుకెళ్తుంది మనల్ని. అంతటి మూర్ఖమైన స్థితిలో తీసుకెళ్తుంది. సొంత తమ్ముడిని వాడిని కొట్టి కొట్టేస్తారండి. ఎస్, ఒకటో సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం నేను చదువుతాను, చూడండి. 239వ పేజీలో ఉంటుంది. ఓకేనా? 7వ వచనం దగ్గర నుంచి చదువుతాను. ఆ స్త్రీలు ప్రతి గానము చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలు ఇంపుగా నుండనందున అతడు బహుగా కోపం తెచ్చుకొని. ఎందుకు ఆ మాటలు సౌలుకి ఇంపుగా లేవు? ఆ స్త్రీలు పాడినటువంటి పాటలో సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు అని పాడినటువంటి పాటలో నిజముందా, అబద్ధముందా? నిజమే ఉంది. మరి గొల్లియాతుని చెప్పింది దావీదే కదా. నీ చేత కాకపోతే భయపడి దాక్కుంటే దావీదు వచ్చి నీకెందుకు కూర్చొని నేను చూసుకొస్తానని చెప్పి వెళ్ళి చంపింది దావీదే. నిజమే కదా. మరి నిజం మాట్లాడితే కొడతారండి. నిజం మాట్లాడితే కొడతారు. లోకం అట్లా ఉంది. లోకం ఉంటే ఉందిలే. మన కుటుంబంలో కూడా అట్లానే ఉంటుండే. అరే, మనం పనిచేసే స్థలాల్లో కూడా అట్లానే ఉంటుండే. సంఘములు, విశ్వాసాలు మన వల్లనే ఉంటుండే. దేవుడు ఎవరు సత్యం మాట్లాడమంటున్నాడు, మనం దానికి మసిబుసి మారడికాయ చేసి అన్ని అబద్ధాలు చెప్తాం మనం. వాడు పాడిన పాట సత్యం, అది నిజమది, వాస్తవం అది. కానీ సౌలుకి ఇనుసొంపకి ఎందుకు లేదంటే అతనిలో ఉన్న అసూయ. ఎవరి హృదయంలో అయితే అసూయ ఉంటుందో, మచ్చలు ఉంటుందో, మంచిని స్వీకరించలేరు వాళ్ళు. వాస్తవాన్ని గ్రహించలేరు. వాస్తవము చేదుగా ఉంటుంది. దిద్దుకోవటము, సరి చేసుకోవటము నచ్చదు వాళ్ళకి, అసలుకి నచ్చదు. ఒకవేళ ఎవరన్నా చెప్పినా కూడా వాళ్ళ మీద చేదు పెట్టుకుంటాం. అక్కడ చూడండి ఒకసారి ఏమంటుందంటే కోపం తెచ్చుకొని. ఓకేనా? తర్వాత 10వ వచనం చూస్తే, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చాను. ఏమొచ్చింది సౌలు మీదకి? ఒక దురాత్మ. ఏంటా దురాత్మ అంటే, దీనికి ఒక పేరు పెట్టుకుందాం, అసూయ అనే దురాత్మ వచ్చింది. అతను రాజ్యం వెళుతూ ఉంది. అక్కడి నుంచి పగబట్టడం మొదలుపెట్టాడు. సౌలుని తరవడం మొదలుపెట్టాడు. చంపడానికి నానా విధమైన ప్రయత్నాలు చేశాడు. మత్సరం యొక్క లక్షణాలు అలా ఉంటాయి. ప్రేమ స్వీకరిస్తుంది, ప్రేమ హత్తుకుంటుంది, ప్రేమ ముద్దు పెడుతుంది, ప్రేమ ఆదరిస్తుంది. అయితే ప్రేమించాల్సిన ప్రేమించాల్సినటువంటి అన్నలు వాళ్ళు అసూయ కలిగి జీవించారు. వాళ్ళ జీవితాలు భ్రష్టత్వానికి వెళ్ళి. ప్రేమించాల్సిన అన్నలు యేసు మీద పగబట్టడం వలన, అసూయ పడటం వలన చివరికి తినడానికి ఆహారం లేక మళ్ళీ అన్న దగ్గరికి ఇలా చెప్దాం అడుక్కోవడానికి వెళ్ళారు. వాళ్ళు ఇలా మాట్లాడుకుందాం లేకనే వెళ్ళింది. ఉంటే ఎందుకు వెళ్తారు? ఆ కరువులో ఎందుకు వెళ్ళారు అన్న దగ్గరికి? ఏసేపు సమృద్ధి గల ప్రదేశంలో ఉన్నారు, అన్నలేమో కరువు గల ప్రదేశంలో ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళు? ఏసేపు సమృద్ధి గల ప్రదేశంలో ఎందుకున్నాడు, అన్నలు ఎందుకు కరువు గల ప్రదేశంలో ఉన్నారంటే, అన్నలో ఉన్న అసూయ వాళ్ళని కరువుకి, దరిద్రానికి తీసుకెళ్ళిపోయింది.
ప్రేమ కలిగినటువంటి యేసేపు సమృద్ధి గల ప్రదేశంలో నిలబడబడ్డాడు. నీవు నేను మనందరం కూడా ప్రేమ కలిగి జీవిస్తే ప్రభు యేసుక్రీస్తు మనల్ని సమృద్ధి కలిగినటువంటి ప్రదేశంలో నిలబెడతాడు, కూర్చోబెడతాడు. ఎంతటి కరువైన రానియండి, ప్రపంచమంతా కరువు వచ్చినా సరే నిన్ను నన్ను పోషిస్తాడు ఆయన, నిన్ను నన్ను బలపరుస్తాడు. ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. మనలో అసూయ ఉన్నట్లయితే మనల్ని అలాంటి కరువుకి అప్పగిచ్చేస్తాడు. ముందుకు వెళ్తాను నాన్న నేను. కాబట్టి ఏక మనసు లేకపోవడానికి కారణాల్లో మొట్టమొదటి కారణం అసూయ. అసూయ జీవితాలని, విశ్వాస జీవితాలని భ్రష్టత్వంలో తీసుకెళ్ళిపోతుంది. ఏక మనసు లేకుండా చెడగొడుతుంది. వన్నెస్ ఆఫ్ మైండ్, వన్నెస్ ఆఫ్ థాట్, వన్నెస్ ఆఫ్ పర్పస్, వన్నెస్ ఆఫ్ లవ్ లేకుండా మన జీవితాలను భ్రష్టత్వానికి తీసుకెళ్తున్నాయి. అంటే ఏమంటామంటే విభేదాలు తీసుకొచ్చి పెట్టేస్తున్నాయి. విభేదాలు తీసుకొచ్చాయి, కక్షలు కార్పణ్యాలు తీసుకొచ్చేస్తున్నాయి. కుటుంబ జీవితాలని, సంబంధాలని పాడు చేస్తున్నాయండి. కుటుంబ సంబంధాలని, సంఘంలో ఉన్న సంబంధాలని భ్రష్టత్వపరుస్తున్నాయి, పాడు చేస్తున్నాయి, నశింపచేస్తున్నాయండి. ఎందుకు ఈ రోజున కుటుంబాల్లో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘంలో కానీ సంబంధాలు చెడిపోతున్నాయి. అంత కలిసిమెలిసి జీవించేటువంటి కుటుంబం లాంటి సంబంధాలు ఉండడం లేదు. ఎందుకంటే అసూయ సంబంధాలని నాశనం చేస్తుంది, చెడగొడుతుంది, కూలదొస్తుంది. అయితే ప్రేమ సంబంధాలను నిలబెడుతుంది, సంబంధాలను కడుతుంది, సంబంధాల్ని, చెడిపోయిన సంబంధాల్ని పునర్నిర్మిస్తుంది. అటువంటి క్రీస్తు ప్రేమని మనం కలిగి ఉండకుండా అసూయ చేత చచ్చిపోతున్నాం. మన జీవితాల్ని మన సంఘాల్ని మనమే కూలదోచుకుంటున్నాం, మనమే పాడు చేసుకుంటున్నాం. దానికి మనమే బాధ్యులం. ఎందుకు తెలుసా? మనలో ఉన్న అసూయ. దయచేసి ఇప్పటి వరకు మనము అటువంటి అసూయతో మనం ఆత్మీయ జీవితం ఎదగకుండా ఉన్నామేమో, ఎదగలేకపోతున్నామేమో, దేవుని శక్తిని ఆశ్రయించలేక అలానే ఉండిపోతున్నామేమో. బలలో చేవేసే ముందులా పరీక్షించుకుందాం. ఎటువంటి అసూయతో ఉన్నామో జ్ఞాపం చేసుకుందాం. రెండో పాయింట్కి వెళ్తాను, చూడండి ఒకసారి. ఓకే, నేను రెండో పాయింట్కి వెళ్దాం. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 106 అండి, పేజీ నెంబర్ 106 నాన్న. 32వ వచనం, 4:32 నాన్న. ఒక్క నిమిషం నాన్న. పేజీ నెంబర్ 106, యాక్ట్స్ 4 నాన్న, వర్స్ 32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. చూడండి, ఏక హృదయము, ఏకాత్మ. ఏక హృదయము, వన్ హార్ట్, వన్నెస్ ఆఫ్ ద హార్ట్. ఓకే, ఏకాత్మ అంటే వన్నెస్ ఆఫ్ ద మైండ్ లేదా వన్నెస్ ఆఫ్ ద స్పిరిట్. విశ్వసించిన వారందరూ కూడా అది కలిగి ఉన్నారు వాళ్ళు. ఆనాటి సంఘములో విశ్వసించిన వారందరూ అంటే విశ్వాసులందరూ, ఇలా చెప్పుకుందాం. ఓకేనా, ఫాలోవర్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, క్రీస్తును అనుసరించేటువంటి వారు, సంఘములో చేర్చబడినటువంటి వారు, క్రీస్తుని స్వరక్షునిగా అంగీకరించినటువంటి వాళ్ళు, విశ్వాసాలను చెప్పబడేటువంటి వాళ్ళందరూ ఏమీ కలిగి ఉన్నారంటే ఏక మనసు కలిగి ఉన్నారు, ఏకాత్మను కలిగి ఉన్నారు, ఏక హృదయం. ఒకటే హృదయం, అందరిది ఒకటే హృదయం. అది క్రీస్తు హృదయం. అందరిది ఒకటే మనసు, అది క్రీస్తు మనసు. ఇంకా వేరే మనసే లేదు వాళ్ళకి, క్రీస్తు హృదయం. అందుకని ఆ రోజున ఆ సంఘాలు వదిలిపోయినాయి. అందుకని ఆ రోజున విశ్వాసులు వదిలినారు. ఆ రోజున విశ్వాసులు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారు. వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచే విధంగా జీవించారు వాళ్ళు. అయితే ఇక మాట చెప్పబడింది ఏంటంటే, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. ఓకేనా, వాళ్ళకి కలిగినటువంటి ఏవైనా కావచ్చు. వాళ్ళకి ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు ప్రార్థన కలిగి ఉన్నారేమో, వాక్యం కలిగి ఉన్నారేమో, లేదా బోధించేటువంటి వరం కలిగి ఉన్నారేమో, లేదా బలపరిచేటువంటి వరం ఉన్నారేమో, లేదా ఆస్తిపాస్తులు ఉన్నాయేమో, లేదా ధనం ఉందేమో. వాళ్ళు కలిగి ఉండేది ఏది కూడా ఇది నాది అనుకోలేదు. ఏమనుకున్నారంటే
ఇది మనది, ఇది అన్న మనది. పాటలు పాడేటువంటి వరం ఉందనుకోండి, ఇది మనది, దేవుడు ఇచ్చిన మనది. వాక్యం చెప్పే వరం ఉందనుకోండి, ఇది మనది, దేవుడు ఇచ్చిన మనది. ఆస్తి ఉందనుకోండి, మనది. ఇది పొలం ఉందనుకోండి, మనది. ఇది నా ఒక్కది కాదు. వాళ్ళల్లో స్వార్థం లేదు. ఆ రోజు సంఘాలలో స్వార్థం లేదు, వాళ్ళకి అహంకారం లేదు, గర్వం లేదు వాళ్ళకి. అందుకని వాళ్ళ హృదయాలలో ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయం కలిగి జీవించారు వాళ్ళు. ఎక్కడైతే స్వార్థం ఉంటుందో, స్వార్థ ప్రియులు, అంత్యకాలంలో అదే ఉంటుంది. స్వార్థ ప్రియులు, స్వార్థము రాజ్యం వెళ్తుంది. వెళ్తే వెళ్ళని విశ్వాసమైన మనకేమైంది? ఇంత వాక్యం వింటున్నా మనకేమైంది? ఇన్ని సంవత్సరం నుంచి సంఘానికి వస్తా మనకేమైంది? మనకి లోకంలో వాళ్ళకి తేడా లేకపోతే మనం ఏం భక్తి చేస్తున్నాం? మనం ఎవరి కోసం చేస్తున్నాం? మనం ఎవరి కోసం చేస్తున్నాం? పైన మెప్పు కోసం చేస్తున్నామా? క్రీస్తు మెప్పు కోసం చేస్తున్నామా? క్రీస్తు మెప్పు కోసం జీవించేవాడు ఈ లోకంలో బతుకుతాడు, పరలోకంలో బతుకుతాడు. మనుషుల మెప్పు కోసం బతికే వ్యక్తి ఈ లోకంలో బతుకుతాడు, తర్వాత చచ్చిపోతాడు. ఎవరి మెప్పు కోసం బతుకుతున్నాం? ఎవరు కావాలి మనకి? క్రీస్తు కావాలా? సంఘం కావాలా? ఎంతకాలం మనము గర్వంతో, అహంకారంతో, ఎంత గర్వం ఉంటుందో మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి కానివ్వండి, ఉద్యోగాన్ని బట్టి కానివ్వండి, లేకపోతే సంఘంలో ఉన్న స్థాయిని బట్టి కానివ్వండి, ఉద్యోగాన్ని బట్టి కానివ్వండి, హోదా కానివ్వండి, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎంతటి దురహంకారం ఉంటుందో ఒకసారి. ఆ దురహంకారం మనలో ఏక మనసు లేకుండా చేస్తుంది. మనుషుల మధ్య మనస్పర్ధలు రావడానికి, మనుషుల మధ్య విభేదాలు రావడానికి, మనుషుల మధ్య కొట్లాటలు పగులు రావడానికి మనలో ఉన్న అహంకారం, గర్వం అండి. అహంకారం, గర్వం. కానీ ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి అపోస్తల కార్యములకు ఉన్నటువంటి ఆదిమ సంఘాలలో వాళ్ళలో ఏక మనసు, ఏక ఆత్మ ఉన్నది. ఎందుకో తెలుసా? వాళ్ళలో లేదు. చూడండి ఒకసారి, ఇది రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 143వ పేజీలో ఉంటుంది. చూడండి ఒకసారి. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు భద్రమై ఉన్నాం. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దానిని తాను సంతోషపరచుకొనలేదు కానీ మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడిను అని వ్రాయబడినట్లు ఆయనకు వ్రాయబడిను. చూడండి, చదివిన వాక్య భాగంలో మనం ఇలా జీవిస్తున్నామా? మనలో ఉన్న గర్వం, అహంకారం ఏం చేస్తుందంటే మన క్షేమాభివృద్ధిని మనమే చూసుకుంటాం. మన క్షేమాభివృద్ధిని మనమే చేసుకుంటాం. ఎక్కడ ప్రేమించేటువంటి మనసు ఉంటుందో, ఎక్కడ ప్రేమించే మనసు ఉంటుందో అక్కడ ఇతరులకు క్షేమాభివృద్ధిని కోరుకుంటాం మనం. పనిచేసే స్థలాల్లో కానివ్వండి, లేదా కుటుంబంలో కానివ్వండి, లేదా సంఘంలో కానివ్వండి. నేను క్లాస్ చెప్తున్నాను అనుకోండి, నేను క్లాస్ చెబుతుంటే ఆ పనిచేసే ఆయమ్మ క్లాస్కి 4 సార్లు 5 సార్లు వస్తాయి. 40 నిమిషాల పీరియడ్ అండి, 45 నిమిషాల పీరియడ్ అనుకుందాం. 4 సార్లు 5 సార్లు క్లాస్కి వస్తే నీ పాఠం ఏం చెబుతా పిల్లలకి? క్రీస్తు ప్రేమను బట్టి చెప్పాను, 4-5 సార్లు చెప్పాను, అయినా మారలేదా? ఇప్పటికీ స్టిల్ నవ్ 5 సంవత్సరాలు, ఇది 6వ సంవత్సరం అనుకుంటాను, చూస్తూనే ఉన్నాను అట్లానే. వీళ్ళు ఒక 5-6 టీచర్లు ఉన్నారు. వీళ్ళది ఒక టీం అన్నమాట. వీళ్ళకి ఎక్కడైనా అసూయ, గర్వం. ఈయన క్లాస్ ఎలాగా డిస్టర్బ్ చేయాలో ఆలోచిస్తూ ఉంటారు అంతే. అందుకని టీచర్స్ డైరెక్ట్గా రాకుండా ఆయమ్మను పంపిస్తుంటారు క్లాస్కి. ఎలా పంపిస్తారంటే, ఒక మేడం ఏం చేస్తారంటే సబ్జెక్ట్ చెప్పలేండి,
ఆమె సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ 10th క్లాస్లో ఉన్న టేబుల్ మీద వాటర్ బాటిల్ పెట్టేది సాయంత్రం పూట వెళ్ళేటప్పుడు. తర్వాత ఆమెకు సంబంధించినటువంటి క్లాస్ టీచర్ ఫైల్స్ అక్కడ పెట్టేది, ర్యాక్లో పెట్టేది. ఇంక పంపిస్తుంది ఆయమ్మ, 4 సార్లు పంపిస్తుంది. ఎలాగా ఆయమ్మ 10th క్లాస్లో వాటర్ బాటిల్ కానీ తీసుకురాపో అంటుంది. ఫస్ట్ టైం వచ్చేస్తుంది. రెండోసారి ఆయమ్మ ర్యాక్లోనే పుస్తకాల్లోనే కానీ తీసుకురాపో అని పంపిస్తుంది. రెండోసారి వస్తుంది. ఆయమ్మ పలానా అమ్మాయి తీసుకురాపో అంటుంది, వచ్చేస్తుంది. ఇంకోసారి రిజిస్టర్ కోసం ఒకసారి వస్తుంది. 4 సార్లు అని గుర్తుపెట్టుకో. క్లాస్ ఎంత డిస్టర్బ్ అయ్యి ఉన్న 40 నిమిషాల్లో నేను పాఠం మొదలు పెట్టడం, కొద్దిగా రైజ్ అవ్వడం, వెళ్ళిపోవడం, మళ్ళీ డౌన్ అయిపోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇంత డిస్టర్బెన్స్ అన్నమాట. అసూయ, అహంకారం, గర్వం. దేవుని బిడ్డల్ని ఎవరు ఏం చేయలేరు, గుర్తుపెట్టుకోండి. నేను చాలా చోట్ల చాలా స్కూల్లో చూస్తాను నేను అట్లాగా. స్కూల్లో కదండి, వాళ్ళ అన్యులండి తీసుకోవలబడేయండి అండి, వాళ్ళ అన్యులు తీసుకోవలబడేయండి. విశ్వాసాల జీవితాల్లో చూస్తున్నాను నేను. బాధేస్తుంది, దుఃఖం వేస్తుంది. చాలామంది ఇచ్చే సలహా ఏమిటంటే, నీకు ఎందుకు చూసి వదిలేసాయి. స్కూల్లో కూడా అదే చెప్తాడు నాకు, మా చదవకపోతే నీకేంది చూసి వదిలే అంటాడు. నేను వదిలేను, అది వచ్చిన బాధ. చూసి వదిలేయపోతున్నాం. ఒక క్లాస్లో ప్రతి చోట ఎంత క్షేమాభివృద్ధిని కోరుకోవాలి మనం. ఎంతండి, 2 నిమిషాలని గుర్తుపెట్టుకోండి. ఆయమ్మ జీతం 5,000 ఎంత ఉంటుంది. ఆమె ఉద్యోగం తీసేయడము, తీపించడము 2 నిమిషాల పని. నాకు అంత పెద్ద పని కాదు అది, 2 నిమిషాల పని. దానికేం పెద్ద కష్టపడాల్సిన అవసరం, 2 నిమిషాలే తీసుకోవాలి, పంపించేస్తాం. ఎందుకు ఆమె 5 సంవత్సరాలుగా భరించుతూ రావాల్సి వచ్చిందంటే, ఆమె బతికే దాని మీదనే. ఆమెను తీసేస్తే ఆమె జీవనోపాధి పోతుంది. ఆమె క్షేమాభివృద్ధిని కోరుకొని అట్లా ఉంటున్నాం అంతవరకే. ఆమె క్షేమాభివృద్ధిని కోరుకొని క్షమించి వదిలేస్తున్నాం, భరిస్తున్నాం, ఓర్చుకుంటున్నాం, నవ్వుతూ సమాధానం చెప్తున్నాం. తప్పట్లేదు. క్రీస్తు కోసం, నా కోసం, క్రీస్తు కోసం అలానే బతుకుతాం. ఏమవుతుంది? ఒకరికి క్షేమాభివృద్ధి. యేసుక్రీస్తు వారు తన క్షేమం కోసం రాలేదు, తను సంతోష పెట్టుకోవడానికి ఈ లోకం రాలేదు. నిన్ను నన్ను సంతోషపరచడానికి ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. నీ సంతోషమే క్రీస్తు సంతోషం, నీ క్షేమాభివృద్ధి క్రీస్తు సంతోషం. అది ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో అలా బతుకుతున్నామా లేదా ఒకసారి. తన తోటి సహోదరులకు క్షేమమే క్షేమాభివృద్ధే నాకు సంతోషమని జీవిస్తున్నాం. మనం స్వార్థ ప్రియులుగా ఉంటున్నామా? ఎవరెట్లా వెళ్ళిపోతే మనకేంటి? ఈ అక్క ఎట్లా వెళ్ళిపోతే మనకేంటి? ఈ తమ్ముడు ఎలా వెళ్ళిపోతే మనకేంటి? ఈ చెల్లి ఎలా వెళ్ళిపోతే మనకేంటి? ఈ అన్న ఎలా వెళ్ళిపోతే మనకేంటి? మనం బలవంతులు అనుకుందాం, కాసేపు వాక్యంలో బలవంతులు అనుకుందాం, ప్రార్థనలో బలవంతులు అనుకుందాం, విశ్వాసంలో బలవంతులు అనుకుందాం కాసేపు. అయితే మన సంఘములో కానీ, కుటుంబంలో కానీ వాక్యంలో బలహీనలు ఉంటారు, ప్రార్థనలో బలహీనలు ఉంటారు, విశ్వాసంలో బలహీనలు ఉంటారు, ఆత్మీయ జీవితంలో బలహీనలు ఉంటారు. వాళ్ళని బలపరచవలసినటువంటి బాధ్యత తోటి సహోదరులు సహోదరులైన మన మీద ఉంది. మనదే బాధ్యత. ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను రక్షించుకునేది ఎందుకంటే స్వార్థంతో బతకమని కాదు, మనది మనం చూసుకొని వెళ్ళిపోమని కాదు. దేవుడు మనల్ని బతికించింది, లేదా మనకి రక్షణ మార్గం ఇచ్చింది. నా పక్కన ఉన్నటువంటి అల్ప విశ్వాసాలు ఎవరైతే ఉన్నారో, బలహీనులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ క్షేమాభివృద్ధిని కాక్షించుకొని వాళ్ళని బలపరుస్తూ వాళ్ళ సంతోషం మన సంతోషంగా, వాళ్ళ క్షేమాభివృద్ధి మన క్షేమాభివృద్ధిగా జీవించమని చెప్తే మనం స్వార్థంతో జీవిస్తున్నాం. అందుకనే మన జీవితాలలో ఏక మనసు ఉండడం లేదు. ఎప్పుడైతే తన తోటి సహోదరుల యొక్క క్షేమమే నా క్షేమమని తలుస్తామో అక్కడ మాత్రమే ఏక మనసు ఉంటుంది, ఏకాత్మ ఉంటుంది, ఏకతాత్పర్యం ఉంటుంది, ఏక ప్రేమ ఉంటుంది. అది లేని రోజున వాళ్ళ మధ్య ఏముండదు, ఏక మనసు ఉండదు. గుర్తుపెట్టుకోండి. మన స్వార్థంతో బతికినంత కాలం మనలో ఏక మనసు రాదు. వదిలిపెడదాం. ఒకవేళ స్వార్థంతో బతికామో ఇప్పటి వరకు బలలో చేవేయ ముందుల దాన్ని విడిచిపెట్టేద్దాం. మూడో విషయం చెప్తాను చూడండి. నేను కీర్తనల గ్రంథం ఇంకొంచెం ముందుగా స్పీడ్కి వెళ్తాను.
కీర్తన గ్రంథం 50వ కీర్తన నాన్న. కీర్తన గ్రంథం 50వ కీర్తన 17వ వచనం చూడండి. ఎవరైనా తీస్తే పేజీ నెంబర్ 478. చదువు నాన్న. అవును నాన్న, చాలు నాన్న. చూడండి ఒకసారి ఏమన్నాడు అక్కడ. దిద్దుబాటు నీకు దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేయుదువు. ఈ గుంపు ఒక గుంపు అండి. ఒకటేమో అసూయపరులైన గుంపు ఒకటి, రెండు స్వార్థపరులైనటువంటి గుంపు ఒకటి, లేదా విశ్వాసాలు ఒకటి, దిద్దుకోలేనటువంటి విశ్వాసాలు. మనం 25 సంవత్సరాల నుంచి భర్తీ చేస్తున్నా, 20 సంవత్సరాల భర్తీ చేస్తున్నా, నీ సీనియర్ మోస్ట్ని విర్రవీగిన దిద్దుకోలేని జనాంగం విశ్వాసాలు. మనం ఎంత విరివిగుతామో, మనం అసలుకి ఎంత విరివిగుతామో. మాట్లాడితే నేను 40 years అంటాడు ఆయన, మాట్లాడితే నేను 30 years అంటాడు, మాట్లాడితే నేను 10 years అంటాడు. దిద్దుకోకపోతే నీకు 10 years ఏం చేయని తగలైనా, దిద్దుకోకపోతే సరి చేసుకోకపోతే క్రీస్తులో నీ ఎక్స్పీరియన్స్ ఎవరికి కావాలా? దేవుడు అడిగాడా నువ్వు 30 సంవత్సరాల విశ్వాసం అని అడిగాడా? నీ 30 సంవత్సరాల విశ్వాస జీవితాన్ని కొట్టి 0 పెట్టేస్తాడు ఆయన. దిద్దుకోవడం హాస్యం. ఎక్కడైతే దిద్దుబాటు ఉంటుందో, ఎక్కడైతే సరి చేసుకోవడానికి ఒక విశ్వాసి ఇష్టపడతాడో, అక్కడ మాత్రమే ఏక మనసు ఉంటుంది. దిద్దుకోవడం అసహ్యం కొంతమందికి, సరి చేసుకోవడం అసహ్యం. దేవుడు ఎన్నిసార్లు గద్దించినా, హెచ్చరించినా, వాక్యంతో పొడిచినా సరే కట్టుకట్టుకొని పోతాడే కానీ దిద్దుకోడు అసలుకే. మళ్ళీ గాయం మానంగానే మళ్ళీ మన బతుకు మందే, అట్లానే ఉంటున్నాం. దిద్దుబాటు అసహ్యం. నేను కొన్ని ఉదాహరణ చెప్పేసి ముందుకెళ్తాను. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 473 పేజీలో ఉంటుంది. చూడండి ఒకసారి. 473 సారీ నాన్న, 663 నాన్న, సారీ నాన్న, 633 సారీ నాన్న, 633 పేజీలో ఉంటుంది. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను చూడండి. సైన్యములకు ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకునుడి. మనం దిద్దుకోవాల్సింది ఏంటో తెలుసా? మన మార్గములను మన క్రియలను దిద్దుకోవాలి. ఏ మార్గంలో ఉన్నాం? క్రీస్తు మార్గంలో ఉన్నామా? అపవాది మార్గంలో ఉన్నామా? శరీర సంబంధమైన మార్గంలో ఉన్నామా? ఆత్మ సంబంధమైన మార్గం, ఏ మార్గంలో ఉన్నామో చూడండి. ఒకవేళ క్రీస్తు మార్గంలో ఉన్నట్లయితే అక్కడ ఏక మనసు ఉంటుంది. మన క్రియలు ఎలా ఉన్నాయి? కంపు కొట్టే క్రియలా? దరిద్రమైన క్రియలు చేస్తాం. మనం ఎంత నీచమైన కార్యములు చేస్తామో, ఎన్ని క్రియలు చేస్తామో. మన మార్గములను మన క్రియలను దిద్దుకోవాలి. చూడండి ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 701 పేజీలో ఉంటుంది. చూడండి ఒకసారి. 701 18వ అధ్యాయం 23వ వచనం నాన్న, 18-23 నేను చదువుతాను చూడండి ఒకసారి. అతని నీతిని బట్టి అతడు బ్రతకను, దుష్టుల మరణము నుండు చేట నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మనం ఏం దిద్దుకోలేస్తాం? మన ప్రవర్తన క్రీస్తుని పోలిన ప్రవర్తన. మన ప్రవర్తన అనేక మందిని క్రీస్తులోకి నడిపించే ప్రవర్తన. మన ప్రవర్తన అనేక మందిని ఆదరించే ప్రవర్తన. మన ప్రవర్తన అనేక మందిని, అందరినీ, విశ్వాసులందరినీ ప్రేమించేటువంటి ప్రవర్తన. మన ప్రవర్తన ఇతరుల యొక్క క్షేమాభివృద్ధిని కోరుకునే ప్రవర్తన మనలో ఉండాలి. ఇతరుల యొక్క సంతోషమే మన సంతోషమని అనుకునే ప్రవర్తన మన జీవితంలో ఉండాలి. 3 విషయాలు మనం దిద్దుకోవాలి. మన మార్గములు దిద్దుకోవాలి, మన క్రియలను దిద్దుకోవాలి, మన ప్రవర్తన దిద్దుకోవాలి. మన మార్గములు దిద్దుకోవాలి, మన క్రియలను దిద్దుకోవాలి, మన ప్రవర్తన దిద్దుకోవాలి. దిద్దుకుంటున్నామా? దిద్దుకోవటం లేదు. చూడండి ఒకసారి నేను సొలొమోను రాసిన చూడండి 1వ రాజుల గ్రంథం నాన్న, 1వ రాజుల గ్రంథం చాలా ఉదాహరణలు కానీ టైం సరిపోదు. 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం
ఒకటో అధ్యాయం నాన్న నేను చదువుతాను చూడండి, అక్కడక్కడ కొన్ని వచనాలు. ఒకటో వచనం చదువుతాను చూడండి. మొయాబీలు, ఎదమీయులు, అమోనీయులు, సిదోనీయులు, హిత్తీలను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చెను. దేవుడిచ్చిన మాట అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ. 9వ వచనం చూద్దాం చూడండి. ఇశ్రాయేలు అయిన దేవుడైన యెహోవా అతని 2 మారులు ప్రత్యక్షమై అతనికంటే సొలొమోను 2 సార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలు వెంపవాలని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయినను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి. కాబట్టి సొలొమోనుకి ప్రభువైన యేసుక్రీస్తు 2 సార్లు ప్రత్యక్షమై అతను హెచ్చరిస్తాడు, నీ హృదయాన్ని దిద్దుకో, నీ మార్గం సరి చేసుకో, నీ క్రియలు సరి చేసుకో, నీ ప్రవర్తన చేసేసుకో. నీ ప్రవర్తన వ్యభిచార సంబంధమైన ప్రవర్తన, నీ క్రియలు బాగలేదు, నీ మార్గం మారగలేదు, దిద్దుకోమని చెప్పి 2 సార్లు హెచ్చరిస్తే సొలొమోను దిద్దుకోలేదు. అందుకని అతని తర్వాత వచ్చిన తరములన్నీ కూడా దేవునికి ఉగ్రతకు కోపానికి గురైనాయి. ఉన్నాయి. నేను ఒక మాట చెప్పేస్తాను, ఓకేనా? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. నేను చదువుతాను చూడండి. 13వ వచనం నాన్న 261 పేజీలో ఉంది. నేను పాపము చేస్తున్నని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దావీదులో నాకు గొప్ప గుణం ఏమిటంటే తను ఏ తప్పు చేసినా సరే దేవునికి వ్యతిరేకమైనది, దేవుని ఆయాసపరిచేటువంటిది, తన జీవితంలో ఏదున్నా సరే దేవుని దగ్గరికి వచ్చి దిద్దుకుంటాడు. అతను దిద్దుకునే అలవాటు దావీదుకుంది. అందుకని దావీదు ఆశ్రయింపబడ్డాడు. అందుకని దావీదులో ఏక మనసు ఉంటుంది, ఏక ప్రేమ ఉంటుంది దావీదులో. ఒరే తను సంపుదామని తాత్పర్యం సౌలు, ఓకేనా, సౌలు వేసిన తను మరణించిన తర్వాత అతని కోసం ఏడుస్తాడు, అతని కోసం కన్నీళ్ళు కారుస్తాడు. మరి తను చంపుతామని తాత్పర్యం కలిగిన వ్యక్తిని ప్రేమిస్తాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? అసూయ చేత తను తడుపుతున్నటువంటి వ్యక్తిని దావీదు ఎలా ప్రేమిస్తాడు? ప్రేమించే మనసు ఎక్కడి నుంచి వచ్చింది? అతనిలో ఉన్న ఏక మనసు, అతనిలో ఉన్న క్రీస్తు మనసు. ఆ క్రీస్తు ఏక మనసు ఏం చేసిందంటే తనకు హాని చేసిన వారికి, తను హింసించిన వారిని, తనని తోసివేసిన వారిని, కష్టపెట్టిన వారిని ప్రేమించాడు. అతను ఎందుకు ప్రేమించాడు తెలుసా? అతనిలో ఏక మనసు ఉంది. అతను ఏక మనసు ఉండడానికి గల కారణాల్లో ఒకటేమిటంటే అతనిలో ప్రేమించే మనసు ఒకటి ఉంది, దిద్దుకునే స్వభావం ఉంది. అతనిలో దావీదులో దిద్దుకునే స్వభావం ఉంది. చాలామంది విశ్వాసులండి వాక్యం వింటాం కానీ దిద్దుకోమంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుందో, మండిపోతారు. ఒక్కొక్కరు అసలుకి ఇంట్లో మండిపోతారు, ఎక్కడైనా సరే దిద్దుకోమంటే సరి చేసుకోమంటే వాళ్ళకి భూమి మీద ఎక్కడ లేని కోపం అంతా వాళ్ళకే వస్తుంది. దిద్దుకోమంటే ఇంక అక్కడి నుంచి చెప్పిన వ్యక్తి టార్గెట్, అంతే, అందులో అనుమానం లేదు. చెప్పిన వ్యక్తిని టార్గెట్ చేస్తారు. దిద్దుకోరా బాబు, యేసుక్రీస్తు వారు రాబోతున్నారా బాబు, త్వరలో రాబోతున్నాడు ఆయన. అరే ఆయన వచ్చేదాకడికి మనం ఎప్పుడు ఎక్కడుంటాం? దిద్దుకోరా బాబు, ఇప్పుడు బతికే ఉన్నాక దిద్దుకోమంటే చెప్పిన వాళ్ళు టార్గెట్ అవుతారు, హింసిస్తారు. చెప్పిన వాళ్ళని హింసిస్తారు. ఎందుకో తెలుసా? దిద్దుకోవడం వాళ్ళకి అసహ్యం, ఎంత అసహ్యమో వాళ్ళకి. కాబట్టి నేను చాలా ఉదాహరణలోనే కానీ ముందుకెళ్తాను. ఒక పాయింట్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఓకే, దిద్దుకోవడం మన జీవితాలకి చాలా అవసరం. ఒక విశ్వాసిగా, క్రీస్తుని అనుసరించే బిడ్డలుగా మనం దిద్దుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడ దిద్దుబాటు ఉండదో అక్కడ ఏక మనసు ఉండదు. ఎక్కడ దిద్దుబాటు చేసుకుంటాం, మన మానవమాతులు తప్పులు చేస్తాం, అందులో అనుమానం లేదు. తప్పులు చేస్తాం, తప్పులు చేయడం సహజం, చేస్తాం. అయితే దిద్దుకోవడం దైవిక లక్షణం, దిద్దుకోకపోవడం అపవాది లక్షణం, సాతాను లక్షణం. మనలో ఏ లక్షణం ఉందో చూసుకోండి ఒకసారి. దిద్దుకుంటేనేమో మనం క్రీస్తు సంబంధులము, దిద్దుకోకపోతేనేమో సాతాను సంబంధులం.
దిద్దుకోకపోతే మనం సాతాను సంబంధం, అందులో అనుమానం లేదు, రాసుకోండి. మనం దిద్దుకుంటే మాత్రం దైవ సంబంధం, క్రీస్తు సంబంధం అండి. మనం ఏ సంబంధమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ముందుకెళ్దాం. చూడండి నాన్న, సామెత గ్రంథం 4వ అధ్యాయం. సామెత గ్రంథం 4వ అధ్యాయం. సామెత గ్రంథం 4వ అధ్యాయం. సామెత గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం నాన్న, 533 పేజీలో ఉంటుంది అమ్మా. చాలా నాన్న. 4వ విషయం నాన్న, ఒకటి అసూయ, రెండవది స్వార్థం, మూడవది నాన్న దిద్దుకోవడం సరి చేసుకోవడం. ఓకేనా. 4వది గట్టిగా పట్టుకోవాలి. విశ్వాస జీవితంలో పట్టుకోవాల్సిన గట్టిగా పట్టుకోవడం లేదు, అనవసరమైన వాటిని గట్టిగా పట్టుకుంటున్నాం. మనం వేటినైతే మనం గట్టిగా పట్టుకోవాలో, బంధించాలో వాటిని పట్టుకోవటం లేదు. మన జీవితంలో పట్టుకోవాల్సింది క్రీస్తు ఒక్కళ్ళనే. ఎందుకు మనలో ఏక మనసు ఏకాత్మ ఉండటం లేదంటే పట్టుకోవాల్సిన ఒకదాన్ని పట్టుకోకుండా జార విడుస్తున్నాం. మనకి ఎంత అశ్రద్ధో, ఎంత నిర్లక్ష్యం అనండి. మనలో ఉన్న విపరీతమైన నిర్లక్ష్యం, అశ్రద్ధ మనలో ఏక మనసు ఏకాత్మ లేకుండా చేస్తుంది. మనలో ఉన్న విపరీతమైన నిర్లక్ష్య స్వభావం, అశ్రద్ధ మనల్ని పట్టుకోవాల్సిన వాటిని క్రీస్తుని పట్టుకోనికని చేస్తుంది. క్రీస్తుని పట్టుకునేటువంటి విషయంలో అశ్రద్ధ కలిగి ఉంటున్నాం, శ్రద్ధ కలిగి లేవు, ఆసక్తి లేదు, మందమతుల వల్ల ఉన్నామేమో ఒకవేళ. అందుకని ఇక్కడ ఏమంటారంటే దేవునికి ఉపదేశములను గట్టిగా పట్టుకో, దేవునికి వాక్యాన్ని, దేవునికి మాటల్ని, ఆయన ఆజ్ఞల్ని, కట్టడల్ని గట్టిగా పట్టుకో, బంధించేసాయి. అప్పుడు మాత్రమే మనలో ఏక మనసు ఏకాత్మ ఉంటుంది. దేవునికి ఆత్మ నీలో, నాలో, మనందరిలో నివాసం చేస్తుంది. ఎవరి హృదయాల్లోనైతే దేవునికి ఆత్మ నివాసం చేస్తుందో, నిలిచి ఉంటుందో, వారిలో మాత్రమే ఏక మనసు, ఏకాత్మ, ఏక ప్రేమ ఉంటాయి. ఒకవేళ దేవుని ఆత్మ మనలోని చెల్లిపోతే ఇంకో ఆత్మ వస్తుంది, మనలో భేదాలు కలిగిస్తుంది, అసూయ కలిగజేస్తుంది, స్వార్థాన్ని కలిగజేస్తుంది, మన ఈ కుటుంబ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని వృషత్వానికి అప్పగిచ్చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది. కాబట్టి పట్టుకోవాల్సిన వాక్యాన్ని చదవకుండా, ధ్యానం చేయకుండా, దానికి ఇవ్వాల్సిన సమయం మనకి ఇవ్వకుండా మనం ఎక్కడ గడుపుతున్నాం, మనం ఎక్కడ కూర్చుంటున్నాం, ఏమి చేస్తున్నాం, ఏం చేస్తున్నాం? సంఘాల్లో కూర్చొని సెల్ ఫోన్ చూసే వాళ్ళు చాలామంది ఉంటారు, ఆడుకునే వాళ్ళు కూడా ఉంటారు, సంఘంలో కూర్చొని గేమ్స్ ఆడేవాళ్ళు కూడా ఉంటారు. దానికి అంత ఎడిక్ట్ అయిపోతాం మనం. వాక్యం అంటే చేదుగా ఉంటుంది, మధురంగా ఉండాల్సిన వాక్యం వాళ్ళకి చేదుగా ఉంటుంది, వెగటేస్తూ ఉంటుంది, రుచించదు అసలుకి, కొద్దిగా కూడా రుచించదు అసలుకి. సెల్ ఫోన్ కానీ, లేనిపోని వ్యర్థమైన మాటలు కానీ, వాళ్ళ మీద వీళ్ళ మీద కొండెములు కానీ, అపవాదములు కానీ, ఇంకోటి లోక సంబంధం అయితే ఎంత రుచిగా ఉంటాయో గంటలు కూర్చుంటాం మనం, గంటలు కూర్చుంటాం మనం, ఆస్వాదిస్తూ ఉంటాం. ఏంటో మరి అదేంటో మరి అర్థం కాదు. దేవుని వాక్యాన్ని ఆస్వాదించవలసిన విశ్వాసులు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని ఆస్వాదించకుండా లోకంలో ఉన్న వాటిని ఆస్వాదిస్తూ వాళ్ళ మధ్య ఏకత్వం లేకుండా జీవిస్తున్నారు, ఏక మనసు లేకుండా జీవిస్తున్నారు. ఓకేనేనా? కాబట్టి మనం దేవుని వాక్యాన్ని, చాలా ఉదాహరణని కానీ టైం అయిపోతుంది, దేవుని యొక్క వాక్యాన్ని మనం జారా విడవకుండా మనకు అన్ని గట్టిగా పట్టుకోవాల్సిన వారే ఉన్నాం. దావీదు కానివ్వండి, పౌలు కానివ్వండి, పేతురు కానివ్వండి, ఇక్కడ యేసేపు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో, అబ్రహాం కానివ్వండి, వాళ్ళందరూ దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని జీవించిన వాళ్ళు. అందుకనే వాళ్ళలో ఏక మనసు ఉంటుంది, ఏకప్రేమ ఉంటుంది. లోతు అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోతే దేవుని ఉగ్రత అతని మీదకి వస్తే చూడండి, అబ్రహాము అతని కోసం ప్రార్థన చేస్తాడు, దేవుని దగ్గర పెనుగులాడతాడు. ఎంత ఏక మనసు చూడండి ఒకసారి. వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయాడు, వాడు బతుకుతున్నాడు కదా లోతు. ఇంకా అతని గురించి మనకెందుకు అనుకోలేదు. మనమైతే ఏమైనా పోయాడుగా. మన పరిస్థితి అది. అతని క్షేమాన్ని కోరుకున్నాడు అబ్రహాము. లోతు కుటుంబ క్షేమాన్ని కోరుకున్నాడు. అందుకని క్రీస్తు దగ్గర బతులాడుకున్నాడు, జోగాడాడు. మనము కూడా మన సంఘములో ఉన్నటువంటి లేదా కుటుంబంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో
బలహీనులు ఎవరైతే ఉన్నారో, లోతు బలహీనుడు, అబ్రహాం బలవంతుడు. లోతు బలహీనుడు, అతని లోతుకి లోకం కావాలి, లోతుకి లోకం కావాలి, అబ్రహాంకి ఎవరు క్రీస్తు కావాలి. అందుకని అబ్రహాం బలవంతుడు, లోతు బలహీనుడు. అలాంటి బలహీనుడైన లోతు కుటుంబం కోసం బలవంతుడైనటువంటి అబ్రహాము దేవుని పాదాల దగ్గర బతులాడుకుంటాడు, జోగాడతాడు. అబ్రహాం యొక్క భక్తిని బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. ఒక విశ్వాసి నీవు నేను మనం ఏం చేస్తున్నాం? ఎంతమంది కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, జోగాడుతున్నాం? వాళ్ళ క్షేమమే మన క్షేమని ఎలా ఆలోచిస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి నేను 4 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి క్లోజ్ చేస్తాను. మన సంఘములో, మన విశ్వాస జీవితంలో, మన కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో ఏక మనసు ఏకాత్మ ఉండటం లేదు. ఓకేనా? అయితే అపోస్తలుడైన పౌలు బతులాడుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు సంఘాన్ని. నా ప్రియ సహోదరి సహోదరులారా, కలహాలు వద్దు, అసూయ వద్దు, విభేదములు వద్దు, కొట్లాటలు వద్దు. ప్రేమ కలిగి జీవిద్దాం. ఓకే, మనలో అసూయ ఉందేమో తీసేసుకుందాం, మనలో స్వార్థం ఉందేమో తీసేసుకుందాం, ఒకవేళ మనలో నన్ను దిద్దుకోవడం అసహ్యమేమో దిద్దుకుందాం, మనలో పట్టుకోవాల్సిన గట్టిగా పట్టుకోవటం లేదేమో గట్టిగా పట్టుకుందాం. మన అందరము ఒక శరీరం కానీ ఒక అవయవం కానీ క్రీస్తులో మనం కలిగి ఉండి ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి ఏకప్రమ కలిగి జీవిద్దాం. ఒకవేళ అలా జీవించటం లేదేమో మన హృదయం మనం సమీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ఈ విషయంలో తప్పిపోతాను దేవా, అయ్యా ప్రేమించే విషయంలో కానివ్వండి, లేదా క్షేమాభివృద్ధి విషయంలో కానివ్వండి, దిద్దుకునే విషయంలో కానివ్వండి, వాక్యాన్ని గట్టిగా పట్టుకునే విషయంలో కానివ్వండి, నేను తప్పిపోతున్నానయ్యా, నాలో ఏక మనసు లేదు, ఏకాత్మ లేదు, ఏకప్రేమ లేదయ్యా, నాకు క్షమించమని ప్రార్థన చేసుకుంటూ మన యోగ్యమైన రీతిలో బలలో చేవేద్దామండి. ప్రార్థన చేసుకుందాం.